ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, రాజకీయ పార్టీల ఆఫీసుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ త్రివర్ణ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ప్రజలకు 74వ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహుకరించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పల్లె పట్టణ ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాల వల్ల చాలా మార్పులు సంభవించాయన్నారు. సేఫ్టీలో ఆదిలాబాద్ తెలంగాణలో నెంబర్ 1, జాతీయ స్థాయిలో 5వ ప్లేస్లో ఉండటం పోలీసుల పనితీరుకు నిదర్శనమని తెలిపారు. మన అన్ని రన్నింగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం అండ్ అదర్ మెడికల్ ప్రోగ్రామ్స్ వల్ల లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ లాట్ ఆఫ్ మార్పులు వచ్చినాయి. ఇవి అన్ని ప్రోగ్రామ్స్ వల్ల శానిటేషన్ అండ్ హెల్త్ ఇండికేటర్స్ లో బాగా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మన డెంగ్యూ, మలేరియా, ఈవెన్ అనీమియా పర్సెంటేజ్ చూస్తే కూడా అన్ని బాగా తగ్గినాయి. ఇంకా మొన్న 1 month బ్యాకే ఆదిలాబాద్ జిల్లాకి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్పీ గారి లీడర్షిప్ వల్ల ఆదిలాబాద్ జిల్లాకి తెలంగాణ స్టేట్ లో 1st ర్యాంక్ అండ్ ఎంటైర్ ఇండియాలో 5th ర్యాంక్ ఇన్ సేఫ్టీ పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా పెద్ద అవార్డ్ బికాస్